నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు, విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశం. 3 డీజీ ర్యాంకుల అధికారుల పేర్లతో రేపు ఉదయం 11 గంటలలోపు జాబితా పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచన. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ వైసీపీ 2 నేరస్తులే అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. భూ హక్కు చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ హుకుం జారీ చేస్తే వైసీపీ ఆగ మేఘాల మీద ఆమోదించిందంటూ విమర్శలు. పొన్నూరులో వారాహి విజయబేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం రాగానే శక్తివంతమైన లా అండ్ ఆర్డర్ తీసుకువస్తామంటూ స్పష్టం. అవినీతి అరాచక ప్రభుత్వం అంతమై ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్తులను ఆట కట్టించేందుకే కూటమి పొత్తుపై క్లారిటీ. ఎన్నికల ప్రచారాలతో బిజీగా అభ్యర్థులు, గెలుపుపై ఎవరికి వారే ధీమా. వారం రోజుల్లో ముగియనున్న ఎన్నికల పబ్లిసిటీ. త్వరలోనే అవినీతి అరాచక ప్రభుత్వం అంతమై ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోషిన్ చెప్పారు. టీడీపీ జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందో ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు షా. రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్తుల ఆట కట్టేందుకే పొట్టు పెట్టుకున్నామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు అమరావతిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహించిన ప్రజాగళం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఆ క్రమంలో జగన్ సర్కార్పై అమిత్ షా ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఏపీలో రాజ్యమేలుతున్న అవినీతి అరాచక పాలనకు ముగింపు పలకడానికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని అమిత్ షా స్పష్టం చేశారు. అవినీతిపై జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపేందుకే తాను రాష్ట్రానికి వచ్చానన్నారు. ఈ పోరాటానికి బలం చేకూర్చడానికే తాను ధర్మవరం వచ్చానని అమిత్ షా తెలిపారు. 7 దశలలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో 2 దశలు ఇప్పటికే పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఈ 2 దశలలో మోదీ సెంచరీ పూర్తి చేశారని చెప్పారు. 3వ దశ పోలింగ్లో 400 సీట్లు సాధించే దిశగా దూసుకు వెళుతున్నారని అమిత్ షా వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునఃస్థాపితమన్న అమిత్ షా తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తు పెట్టుకున్నామన్నారు. ఇక రాబోయే 2 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించబోమన్న అమిత్ షా బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇక అదే రేంజ్లో కాంగ్రెస్ ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ప్రతిపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చాయన్న అమిత్ షా మోదీ నేతృత్వంలో 3వ ఎన్డీఏ సర్కార్ కేంద్ర కొలువు తీరబోతున్నట్లు స్పష్టం చేశారు. तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है। भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है। जगन बाबू, कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे। भाई और बहनों, पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है। आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था, परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। मित्रारा, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారెంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే
మళ్ళీ బ్యాంకుల్లో పెన్షన్లన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్లు ఉన్నాయా? పాన్ అకౌంట్ ఉందా? పాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతకుముందు సచివాలయాన్ని పిలిపించి 33 మంది చెప్పేసి ఈరోజు బ్యాంకుల చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డారు ఓటుకొచ్చాడు. 2019లో గొడ్డలి వేటితో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్లో ఊకిల్డ్ బాబాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే కూటమి ప్రభుత్వం రాగానే శక్తివంతమైన లా అండ్ ఆర్డర్ తీసుకువస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీకిలా బలహీన లా అండ్ ఆర్డర్ కాదు, పిచ్చి వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి మక్కిలు విరక్కొట్టి కింద కూర్చోపెడతాను అంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో అనేక ప్రదేశాలతో తనకు అనుబంధం ఉందని పవన్ వెల్లడించారు. పల్నాడు, గోదావరి జిల్లాలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తన తండ్రి పనిచేశారని, దాంతో తమకు ఒక ఊరంటూ లేకుండా పోయిందని తెలిపారు. తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉన్నాయని, చిన్నప్పుడు చిరాల్లో ఉన్నప్పుడు పొన్నూరులోని ఆంజనేయస్వామి గుడికి వచ్చేవాళ్ళమని, ఆంజనేయస్వామి తమ ఇంటి దైవమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ మాట్లాడితే నన్ను నాన్ లోకల్ అంటుంటాడు. మొట్టమొదటిగా నాన్ లోకల్ అనే పదం నాకు నచ్చదు. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక. జగన్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో. నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుంటూరు కారం చాలా ఘాటు జగన్, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ హెచ్చరించారు. డైరీ కూడా చివరికి డైరీ కూడా అందరు ఒకరి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది. నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని, మహానుభావుడైన. అవసరమైతే అతను దౌర్జన్యమే తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేలది. తప్పు జరుగుతున్నప్పుడు తనవాడా మనవాడా అని ఆలోచించకండి. మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి, తప్పదు. భయపడద్దు మీరు. జన సైనికులు కూడా చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారో నాకు తెలుసు. అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు. దేనికి? నాకే సరదా కాదు. ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా, గౌరవం ఇచ్చా, అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నేనేమనలా మాట. తిట్టడం ఎంతసేపు నాకు. వైఎస్ జగన్ నాన్నగారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను. తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు. తెగించి వచ్చినవాడిని, నాకు భయాలు ఉండవు. కానీ నేను ఫోన్లైనా వదిలేస్తా. ఈరోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం. ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని, రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణానదిలో చేపలు పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో నారా బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు 2 ఎకరాల స్థలం ఇచ్చారని, గడిచిన 5 ఏళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్యకారులు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న 4000 మందికి నారా లోకేష్ భోజనం పెట్టి నిత్యావసర వస్తువులు అందించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని,
చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, వేటలేని సమయంలో ఉపాధి కల్పించాలని, తమ బిడ్డల పెళ్లిళ్లు చేసుకోవడానికి కళ్యాణ మండపం కట్టించాలని మత్స్యకారులు బ్రాహ్మణిని కోరారు. మత్స్యకారుల కష్టాలను చూసి బ్రాహ్మణి చలించిపోయారు. అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్ కట్టించి ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు. అయితే 2000 పైగా ఉన్నారు అందరి పరిస్థితి అలాగే ఉందండి. ఇప్పుడు మావయ్య గారు తప్పకుండానమ్మా. ఓకే, చాలా ఓపెన్గా షేర్ చేస్తున్నారు. నాకు ఆనందంగా ఉంది. అంతా బాగానే ఉంటుంది. కొంచెం పేషెంట్గా ఉంటుంది. సాయం చేసేలాగా చూడండి. సరే, జాగ్రత్త. నమస్తే. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. 3 డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో రేపు ఉదయం 11 గంటల్లోపు జాబితా పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. డీజీపీని బదిలీ చేయాలని కొన్ని రోజులుగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులకు ఈసీ స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ, వైసీపీ రెండూ నేరస్తులేనని, చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ హుకుం జారీ చేస్తే వైసీపీ ఆగం మేఘాల మీద ఆమోదించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లో వెళ్తున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసేందుకే ఇలా చెబుతున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టపెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు హుకుం జారీ చేసిందని తెలిపారు. కార్పొరేట్లకు సులభంగా భూములు బదలాయింపు కోసమే ఈ చట్టం తెస్తోందని నీతి ఆయోగ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించిందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, 2 ఏళ్ల తర్వాత శాశ్వత పట్టా ఇస్తారని పేర్కొన్నారు. దీనివల్ల రైతుల భూములకు భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు 1000 ఎకరాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం అమలు చేస్తే రైతుల భూములన్నీ ఒక్కరిద్దరి చేతుల్లోకి వెళ్ళిపోతాయని అన్నారు. ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనరు ఇది నాదే ఈ భూమి అని రుజువు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు, ఆధారాలు అన్నీ సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే ఆ కమిటీ దాని మీద ఏమైనా వివాదాలు ఉంటే తీసుకొని 2 సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాని జారీ చేస్తారట. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకొని దాన్ని యథావిధిగా ఇక్కడ ఆమోదించింది. ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ, వైసీపీ ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతుల భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దానికి బీజేపీ, వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి. కేంద్రానికి ఈరోజు అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారులు, అదానీ లాంటి వాళ్ళు 1000 ఎకరాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పేరుతోటి సేకరించుకోవడానికి భూమిని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ ఈజీ అయిపోవాలి. ఫోన్పేలో డబ్బులు పే చేయటం ఎంత ఈజీ అవుతుందో భూముల్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా అంత ఈజీ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ మార్కెట్ని క్రియేట్ చేసి రైతులు స్వచ్ఛందంగా వాళ్లే కార్పొరేట్ కంపెనీలకి తమ భూములను బదలాయించుకోవడానికి తెచ్చిన ఒక దుర్మార్గమైన చట్టం ఇది.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో కూటమి తరపున మరోసారి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని, కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని, కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. మే 6వ తేదీన రాజమండ్రి అనకాపల్లి సభలో, మే 8న పీలేరు సభ, విజయవాడ రోడ్ షోలో మోదీ పాల్గొంటున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సభలను విజయవంతం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్తో కలిసి వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కూటమి అభ్యర్థులను విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగిస్తారు మోదీ. సభ అనంతరం సాయంత్రం 5:45 పవన్, చంద్రబాబుతో కలిసి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్తో కలిసి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకొని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు పవన్, చంద్రబాబుతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. ఒక పక్క జగనన్న నమ్ముకున్న వారిని అందలం ఎక్కిస్తుంటే, మరోపక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముకుంటున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. మాయకూటమిలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలందరూ ముక్తకంఠంతో సీఎం జగన్ను గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఆదివారం చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ, జగనన్న చెప్పిందే చేస్తారని, నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని, కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిన మహేష్కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారన్నారు. ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఎన్ని కూటమిలో వచ్చినా జగనన్న ప్రపంచనాన్ని ఆపలేరని, ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ పట్ల అభిమానంతో నగరాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్యాకేజీల కోసం కొందరు నగరాలు బీజేపీలోకి వెళ్తున్నారని, కూటమి ప్యాకేజీలు ఆసిఫ్ విజయాన్ని అడ్డుకోలేవని తెలిపారు. చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క నగర కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిళ్ళ రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి మనం అందరం కలిసి జగన్ అన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటాం అని చెప్పేసి నాకు వచ్చి నా మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నమ్ముకున్న నాయకుడికి అందరం ఎక్కించాలని చెప్పేసి జగనన్న అయితే, నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఉంటే, మళ్ళీ పోతిన మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని మమ్మి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిళ్ళ రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసం, 10,000 రూపాయల కోసం, 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా
200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిళ్ళ రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా నేడు వైసీపీ ఉందని, దీనిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు విజ్ఞతతో మంచి సంస్కృతితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురం సితారా జంక్షన్ సితారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి అమిశెట్టి వాసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడని, మంచి కోసం పోరాటం చేసే తత్వం ఆయన సొంతమని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాదన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు కూటమి నాయకులపై, అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని, ఇలా చేయడం నీచమైన సంస్కృతి అని, కూటమి అభ్యర్థులు, నాయకులు ఆదర్శవంతంగా మంచి సంస్కృతితో పనిచేస్తున్నామని సుజనా చౌదరి వివరించారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. పశ్చిమంలో కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు జన సైనికులు బీజేపీ అభ్యర్థి చౌదరిని గెలిపించాలని అన్నారు. వైసీపీ నుండి వందలాది మంది యువత జనసేనలోకి వచ్చారని, వారందరూ సుజనా చౌదరి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎల్లపు రవి, ప్రసాద్, ఆర్ గోపి, వి వెంకట్, వి దుర్గారావు, కె దుర్గారావు, సాయి తేజ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అనేక పార్కులకి, అనేక అపార్ట్మెంట్స్కి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అరాచక పాలన ఎంత త్వరగా పోవాలి, 13వ తేదీ ఎప్పుడు రావాలి అని వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ వర్గాన్ని వదల, దాంతోపాటు ఆ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తండోపతండాలుగా 3 పార్టీల్లోకి చేరుతూ ఉన్నారు. వారి పేషెన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో. ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. యంగ్స్టర్స్, యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోతుంది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవడం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఏమీ తోచక ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వాడాలి అన్నట్లుగా ఉంది. అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి, అంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకర్థం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు. పార్టీలో వైసీపీ యువత అంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలనో ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన విధానం, ఆయన మాట ఇచ్చే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున, రవితేజ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పెద్ద ఎత్తున 200 మంది పైచిలుకు యువత అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూటమిని చూసి వైసీపీ నాయకులకి చెమటలు పట్టినాయి. ఎక్కడా కూడా ప్రచారం లేదు, పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు. ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నాడంట, ప్రచారం డబ్బులన్నా మిగులుతాయి అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే సుజనా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో, పార్టీ సింబల్తో పని లేకుండా అన్ని కులాలని, అన్ని పార్టీలని కూడా కలుపుకెళ్తూ మరి అన్ని పార్టీల నుంచి కూడా వచ్చి బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ చేయడం జరిగింది. అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాదని,
లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే శక్తులు మతోన్మాద శక్తులకు మధ్య జరుగుతున్న పోటీగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభివర్ణించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డాడని, ఏడాదిగా జైల్లో ఉంచారని, ₹1 అవినీతిని బయటకు తీయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరుగుతుందని సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేయలేదన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. నిత్యావసరాలు, పెట్రోలు, గ్యాస్ ధరలు బాగా పెరిగాయన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ధరల గురించి ఎన్నికల్లో మాట్లాడడం లేదన్నారు. తమ పరిపాలనలో పేదరికం తగ్గిందంటూనే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని చెప్పడంలో అర్థం లేదన్నారు. జాతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న వారితో బీజేపీ కుమ్మక్కైందని విమర్శించారు. విజయ మాల్యా తప్ప అందరూ గుజరాతీ వారేనని తెలిపారు. మత ప్రాతిపదికన ఓట్లు చీల్చి మెజారిటీ హిందువుల ఓట్లతో అధికారం సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేస్తే హిందూ మహిళల పుస్తలు తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తుందన్నారు. ఐటీ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకొని ప్రతిపక్షాలను బెదిరిస్తుందన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డాడని, ఏడాదిగా జైల్లో ఉంచారని, ₹1 అవినీతిని బయటకు తీయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయలు మద్యం స్కామ్ జరుగుతుందని సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. మూడోసారి పూర్తి మెజారిటీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తప్పకుండా మార్చుతుందన్నారు. అధ్యక్ష తరహా పాలన తీసుకువస్తుందన్నారు. దాదాపు 143 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల పట్ల కూడా వివిధ దేశాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. మరి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ భారతదేశ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి, ఈ రెండు కూటముల మధ్య ఎవరు అధికారంలోకి రావాలి అనే దానిపైన ఈ ఎలక్షన్ జరుగుతాం. ఖచ్చితంగా ఈ రెండు కూటములే, మిగతా పార్టీలు ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా దాదాపు 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమికి, అంతే స్థాయిలో చిన్న పార్టీలను కూడా కలుపుకొని ఇవాళ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇద్దరికి ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా మేము ఓటర్లను కోరేదేమంటే, ఇవాళ ఆల్రెడీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వారికి అధికారం ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో వారు చేసిందేంటి, వారు చెప్పింది ఏమిటి, దానిపైన ఓటర్లందరూ కూడా లోతుగా ఆలోచించాలని కోరుతాం. 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు ఈ ఎన్డీఏ కూటమికి ప్రధానమైన ప్రచారకుడిగా, ఒక రకంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అప్పటికే ఫోకస్ అయ్యాడు. నియోజకవర్గ అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తామని, ప్రజలు అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. విజయవాడ గాయత్రీనగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమ పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు స్థానిక అపార్ట్మెంట్ వాసుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని, దాన్ని పర్సనల్గా తీసుకొని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ప్రజలకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామని చెప్పారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ చుట్టుపక్కల అనేక రోడ్లు వేశామని, ఇక్కడ పార్క్ని అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించామని, ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకుంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీకు అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆకాంక్షించారు. విజయవాడలోని అతిపెద్ద
అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జీవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మిగిలిన సహచరులు, పెద్దలు, ఆత్మీయులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సోదరిమణి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేసినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొంది. విజయవాడ నగరంలో పెద్దలు కేసినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పిన్ననేని పాలిటెక్నిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. పెద్దలందరూ గారు ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా సార్ అవటం, అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా నానిగారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ గారు ఈరోజు రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాని గారికి, అదేవిధంగా మాకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే వాళ్ళు మమ్మల్ని దీవించి ఆస్వాదించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడలో నీతికి అవినీతికి మధ్య పోరాటం జరగబోతుంది. గత 10 సంవత్సరాలుగా కేసినేని నాని గారు ఇక్కడ ఒక అవినీతి పరుల్ని ఎలా అయితే దూరాన్ని ఉంచడానికి కృషి చేశారో, ఎలా అయితే వాళ్ళని ప్రోత్సహించకుండా విజయవాడ క్లీన్గా ఉండాలి, విజయవాడ గ్రీన్గా ఉండాలి, విజయవాడ అంటే మనకొక ఎమోషన్, విజయవాడ అంటే మనకొక సెంటిమెంట్, విజయవాడ నా పుట్టినూరు, దాన్ని నేను ఎంతో గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నానని చెప్పి 10 ఏళ్లుగా కృషి చేసి అవినీతి పరులని చాలా దూరంగా ఉంచారు. కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకి అగెన్స్ట్ పోటీ చేస్తున్న వాళ్ళని అవినీతి పరులను తీసుకుని వచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నానిగారు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి రాజకీయాలు కాదు ఇంపార్టెంటు, మీరు పాలిటిక్స్లోకి వచ్చింది ప్రజాసేవ చేసుకోవడం కోసం, ప్రజాసేవ చేయండి కుదిరితే, అంతేగాని మీ సొంత బెనిఫిట్స్ కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్లు చేయడానికి లేకపోతే స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పి చాలా సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు. విజయవాడ నగరం అభివృద్ధి చెంది ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ డివిజన్ నందమూరి నగర్ సాయిబాబా గుడి వద్ద నుండి పర్యటించిన ఆయన మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభివర్ణించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఆలోచించి మార్పుకు నాంది పలకాలని, రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో బాబురావు గారు నాకు తెలిసి దాదాపు 73 క్రిమినల్ కేసులు ఉన్నారు. ఆ కేసులు ఇవి కూడా బాబురావు గారు సొంతానికి కావు, ప్రజా ఉద్యమాల కోసం పెట్టినటువంటి కేసులే. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏ సమస్య ఉందన్నా కూడా నేనున్నాననేటువంటి భరోసా ఓటర్స్ కలిగినటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి వ్యక్తి బాబురావు గారు. ఆయన తప్పకుండా కూడా రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల తేదీన ఈ ప్రాంత ప్రజలంతా కూడా వారి అమూల్యమైనటువంటి, అతి విలువైనటువంటి ఓటు ముద్రని ఆ యొక్క కత్తి, సుత్తి, నక్షత్రం గుర్తుకి, అలాగే భార్గవ్ గారికి హస్తం గుర్తుకేసి ఘన విజయాన్ని సాధించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికీ ఇండియాలో జరిగినటువంటి సర్వేలన్నింటిలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తనేటటువంటి సర్వేలన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయి. ఇప్పటికే భయాందోళనలో మోడీ గారు ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశ యాత్ర పెట్టాడు. ఆయన ఒక రకంగా అభద్రతాభావానికి గురవుతున్నారని చెప్పడానికి ఎంతకన్నా తార్కాణం ఏం కావాలని అడుగుతున్నాం. ఇవాళ ధనవంతులు వస్తున్నారు, వలస వస్తున్నారు, వలస పక్షులు, కొల్లేరులో నీరు వచ్చినట్టు పక్షులు వచ్చి ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి పొదిగి గుడ్లు పెట్టి పిల్లలు తీసుకెళ్ళిపోతాయి. అదే స్థాయిలో వాటి విజయవాడ నగరానికి సంబంధం లేని వ్యక్తులు, ఓటు హక్కు కూడా ఇక్కడ లేని వాళ్ళు వచ్చి పోటీలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా విజ్ఞత కలిగినటువంటి విజయవాడ ఓటర్ మహాశయులు గ్రహించి రేపు జరిగే ఎన్నికల్లో బాబురావు గారిని, భార్గవ్ గారిని ఘన విజయాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీగా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ, మోడీ దించాల్సిందేనని కోరుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే, పంజాబ్లో బీజేపీ ఓడిపోతే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు.
మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఏంటి మతలబు? ప్రజలు ఎందుకు దించాలంటున్నారు, చంద్రబాబు గారు జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్ల. అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు. మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోట్ల. అందుకే ఆలోచించండి. 10 ఏళ్లుగా 2 ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని జయభారత్ విజయవాడ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని, ప్రత్యేక హోదా లేక ఇక్కడి యువతకు ఉపాధి కరువైందన్నారు. ఇప్పుడు ఓ 3 పార్టీలు కలిశాయని, వీరిది పొత్తు అయితే వారు కేంద్రానికి తొత్తు అని పేర్కొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు ఆదివారం ఉదయం వాగు సెంటర్, వించిపేట, రైల్వే కాలనీ, పంజా సెంటర్లలో బ్యాటరీ టార్చ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగుల్లో పోతిన రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కేంద్రం పెత్తనంతో సాగుతున్నాయని విమర్శించారు. అంతా కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిస్తున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగానే జై భారత్ ఎన్నికల బరిలో దిగిందని పోతిన వెంకటరామారావు చెప్పారు. విజయవాడకు వచ్చి ప్రధాని మోదీ ఏం చేస్తారని, ఆంధ్రప్రదేశ్కు ఆయన ఆధ్వర్యంలో జరిగిన అన్యాయం సరిపోదా అని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానడం అన్యాయం కాదా, శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని మార్చడం దారుణం కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పేరుతో రాష్ట్రానికి వస్తున్న మోదీజీ వీటన్నిటిపై సమాధానం చెప్పగలరా అని పోతిన రాము ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమంలో వ్యాపార వర్గాల సమస్యలపై జై భారత్ స్పందిస్తుందని, వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మెట్ల నిర్మాణం, ఇళ్లకు త్రాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని పోతిన రాము హామీ ఇచ్చారు. స్థానిక రైల్వే కాలనీల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. నాడు నేడు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలని, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పడమట ఈ సేవా రోడ్, ఎన్ఎస్ఎం స్కూల్, శాంతినగర్, చరిత్ర స్కూల్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 14వ డివిజన్లోని స్కూల్ని ₹1 కోటితో అభివృద్ధి చేశామని, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ ఈ డివిజన్కి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. 50 కోట్లతో పథకాలు ఈ డివిజన్కి అందించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో, నాడు నేడు ద్వారా ₹1 కోటితో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి, వాతావరణం మార్చి, ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14వ డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టిరోజులో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు. అదేవిధంగా ₹50 కోట్లతో నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1 కోటితో వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పారు. కోవిడ్ కష్టకాలంలో కూడా నవరత్నాలు ప్రజలను ఆదుకున్నాయని, నిజంగా పేదలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత అన్నారు. పేద ప్రజలు జగనన్న ప్రభుత్వమే కావాలని చెప్తున్నారని అన్నారు.
స్థానికుడైన పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. నానిగారి నాయకత్వంలో విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో గత 10 ఏళ్ల అయితే గత 2 సార్లు అంటే టీడీపీ నుండి 2 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి మన కేసీఆర్ నానిగారు జగన్ అన్న కోసం ఇటు వచ్చారు అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. విజయవాడ అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం, విజయవాడ ప్రజల సంతోషమే ఆయన లక్ష్యం. ఈ విజయవాడ ప్రాంతం కోసం ఆయన ఇప్పటికే చాలా చేస్తున్నారు. టాటా గ్రూప్ నాకు తెలిసి వాళ్ళ సౌజన్యంతో కూడా విజయవాడ ప్రాంతంలో చాలా 265 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మేము తిరుగుతుంటే ఉదయం నుంచి కార్పొరేటర్ రాజేష్ గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి లైట్లు వచ్చాయి, మాకు ఇక్కడ రోడ్డు బాగు చేశారు, మాకు నీళ్లు బాగున్నాయి, ఇక్కడ జగనన్న వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు అని ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను. ఇవాళ ఆయన కంటి చూపు కూడా సరిగ్గా లేదు, ఆయన చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు. మేము తిరగక్కర్లేకుండా మా ఇంటికే వస్తున్నాయమ్మా అన్ని, ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి అంటూ చెప్తున్నారండి. సో ఇలాంటి మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి, ప్రజల ఓటు. ఎందుకంటే విజయవాడలోనే అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించద్దు, ఎందుకంటే ఇది అబద్ధాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసిఫ్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి ఇప్పుడు అని అనుకుంటున్నాను. ఇక్కడ మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా పెద్దదవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి. మీరు అందరూ కలిసి స్వచ్ఛందంగా జగనన్న మీద అభిమానంతో, వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో మన రినౌండ్ యాక్ట్రెస్ ఇంకా యాంకర్ శ్యామలా గారు కూడా రావడం జరిగింది. మాకందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా అందరూ శ్యామలా మేడం మాట్లాడమాకండి బయటకు వచ్చి మరి ఆమెతో సెల్ఫీలు దిగుతూ జగనన్నకే ఓటేస్తాము తప్పకుండా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు మా జగన్ బిడ్డని గెలిపించుకుంటాం, మా జగన్ మామని గెలిపించుకుంటాం, మా జగన్ అన్నని గెలిపించుకుంటాం అనుకుంటూ సొంత ఇంటి బిడ్డలాగా జగనన్నని చూసుకుంటున్నారు. అదంతా కూడా ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదింట్లో కూడా ఆయన అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, అలాగే పెన్షన్ల ద్వారా, నవరత్నాలు అన్ని రకాలుగా కూడా ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ ఉన్నా కానీ 2 సంవత్సరాలు ఆయన టర్మ్లో 7% పావర్టీ అనేది తగ్గించడం జరిగింది. నిజంగా పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే చూసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడు ద్వారా 55,000 స్కూల్స్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మన పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్లో మాతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఎమ్మెల్యే ఉండాలి కదా, ఇక్కడ 22 ఆఫీసుల్లో ఎమ్మెల్యే లేకుండా ఉపయోగం ఏంటి? ఎవరికన్నా ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలిగింది, ఎల్ఓసి కావాలి, లెటర్ ఆఫ్ గేట్ అనేది, అప్పుడు ఆయన దగ్గరికి ఢిల్లీకి వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాలా, లేదా మద్రాస్కి వెళ్ళాలా? ఆయన ఉన్న చోటల్లా ఫ్లైట్లు వేసుకొని తిరిగే స్థాయి మాది కాదు. ఇక్కడ ఉండేదంతా కూడా చిన్న స్థాయి ప్రజలు, అది తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఆసిఫ్ గారు ఆయన లోకల్, అందుకనే ఖచ్చితంగా లోకల్కి వేస్తారు. దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూంను డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు. షోరూం ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ 2012లో స్థాపించబడిన మలబార్ షోరూంలో అదనంగా ప్రారంభించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని, ఈ షోరూంలో లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని అన్నారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు. అనంతరం మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ నూతన స్టోర్ను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. 2012లో స్థాపించినటువంటి మలబార్ గోల్డ్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఇంకొక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఫ్లోర్లో చాలా చక్కటి లైట్ వెయిట్ జ్యువెలరీ అవ్వచ్చు, డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అలాగే అన్కట్ డైమండ్స్, అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది. మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు.
మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా. మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ధీరజ్ గారు, నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తామని అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోర్ని విచ్చేసి మీ అందరూ కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతోంది. మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్కి ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మన నగర డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గ గారు, అలాగే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అలాగే మీడియా మిత్రులు, అలాగే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. మల్బార్ గోల్డ్ రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మల్బార్ గోల్డ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది. మేము మహిళలం అయ్యి మరి ఈరోజు వీళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద రావటం జరిగింది. రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కాడి నుంచి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉంది. మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం. మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఈరోజు వీళ్ళ కస్టమర్లు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగర మహిళలు కానీ ప్రజానికం అందరికి కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయ తృతీయ ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మల్బార్ గోల్డ్ గత 12 ఏళ్ళ నుంచి ప్రజానీకం ఎంతో ఆదరిస్తూ ఈరోజు ఇంకో ఫ్లోర్ కూడా మరి ఆధునికంగా మరి అందరికీ అందుబాటులో విధంగా పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా రానున్న పెళ్లి సీజన్ శ్రావణ మాసాన్ని అన్నీ కూడా వేసవకాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో విధంగా ఈరోజు ఈ నగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మల్బార్ గోల్డ్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేసుకునే విధంగా ఈ స్టోర్ని మరొకసారి. That today we are relaunching our Vijayawada store with more spaces, more floors, with more designs and better ambience. So we have opened in 2012 this store, and it was very nice response from the customers, and I would like to thank all the customers on this occasion. And we sell all the product with a hallmark and with all the 10 promises to the customers. And this is promises like transparency, complete details of product in the tag and the price, stone, net weight, the gross weight, all the details, whatever the customer is required, that is available. And also we have a lifetime maintenance for the customer, and insurance, and also we have all the diamonds we sells with the 28 quality check. And I would like one more thing here, that is all the jewelry customers are buying for the purpose of some prosperity, this auspicious things, and also in the sacred moments, their happiness to share. So only not the quality or only not the designs, see the only not the purity, it is not the things, it is important that this that sacred, the way it is comes to customer, from mind to customer, how it is coming, that is also important. So we have source all the product with ethical and social and responsible sources only. We don't do any product, we don't sell any product which is this route any unethical way or something. And also we'll avoid in all our this process child labor or any other unethical practices. So, and also we are very strong on the environmental protection. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు, విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశం. 3 డీజీ ర్యాంకుల అధికారుల పేరుతో రేపు ఉదయం 11 గంటలలోపు జాబితా పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచన. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ వైసీపీ 2 నేరస్తులే అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు.
భూ హక్కు చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ హుకుం జారీ చేస్తే వైసీపీ ఆగ మేఘాల మీద ఆమోదించిందంటూ విమర్శలు. పొన్నూరులో వారాహి విజయబేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాగానే శక్తివంతమైన లా అండ్ ఆర్డర్ తీసుకువస్తామంటూ స్పష్టం. అవినీతి అరాచక ప్రభుత్వం అంతమై ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో గూండాగిరిని నేరస్తులను ఆట కట్టించేందుకే కూటమి పొత్తుపై క్లారిటీ. ఎన్నికల ప్రచారాలతో బిజీగా అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా. వారం రోజుల్లో ముగియనున్న ఎన్నికల పబ్లిసిటీ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.